మరి శివపురాణంలో రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత అని సంహితలు ఉన్నాయి భాగములుగా. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం, మనకు శివానందలహరి, సౌందర్యలహరి ఇత్యాదులు ఎలా ఉన్నాయో అలాగే దీర్ఘమైనటువంటి వృత్తములతో రుద్ర అర్థ వ్యాఖ్యానము చేస్తూ 215 శ్లోకాల మహాగ్రంథం ఉంది. ఎందుకంటే రాసినవాడు కవి పండితుడు కాదు, కవులకు కవి, పండితులకు పండితుడైన సుబ్రహ్మణ్య స్వామి రచించాడు ఆయన. అందులో ఒక మాట అంటున్నాడు ఆయన, 215 శ్లోకాల అద్భుతమైన గ్రంథం. ఇది ఎవరికి చేశారంటే సాక్షాత్ విశ్వేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడు చేశాడు. అప్పుడు శివుడు సంతోషించి దీన్ని ఎవరు పఠనం చేస్తారో వారిని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను అన్నారు. ఇది రుద్రార్థ బోధక స్తుతి అంటారు దీన్ని. అంటే రుద్ర మంత్రాలకి వ్యాఖ్యానం ఈ శ్లోకములు. కొంతమంది చూస్తే దీనికంటే మంత్రమే సులభంగా అర్థమవుతుందంటారు. అలాంటి వ్యాఖ్యానం శ్లోకములు అంత పటిష్టంగా ఉంటాయి. నేను 215 చెప్పట్లేదు, కానీ ఏదో సందర్భానికి అనుగుణంగా మనం చెప్పుకున్న భాష్యములకి ఏ ప్రమాణములు ఉన్నాయో ఆ ప్రమాణములు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఒక రుద్రుడు అనేక రుద్రుడు కావడాన్ని ఏకస్సన్నపి కార్యకారణ చిదాకారైస్త్రిభిర్యోష్టధా త్రేధా కేవలమేకధా చ నిఖిలం విశ్వంచరంచాచరం స్వాతంత్ర్యేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్నంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. ఇది ఒక శ్లోకం అండి. ఏకస్సన్నపి అంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఎంతోమంది లేరు. కనుకనే వేదము కూడా పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది. చాలామంది అంటుంటారు దేవుడు ఒక్కడే, హిందువులకు మాత్రం అనేక మంది దేవుళ్ళని. వాళ్ళని మనం మూర్ఖులు అనాలి. వాళ్ళ హిందూ మతం ఏమర్థమైందండి? హిందూ ధర్మంలో భగవంతుడు ఒక్కడే అని ఘంటాపథంగా చాటి చెప్తూనే ఉన్నారు. అది ఏకో రుద్ర నద్వితీయాయతస్థు వేదవాక్యం. ఇది ఏకో రుద్ర 2-3 చోట్ల వస్తుంది. యజుర్వేదంలో వస్తున్నది, అధర్వేదంలో కూడా ఈ మంత్రం వస్తున్నది, ఇక సామవేదంలో కూడా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఏకో నారాయణ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఒకడే దేవుడు, ఉన్నవాడు ఒక్కడే. ఎక్కడున్నాడు? సర్వభూతేషు. అది దేవుడు ఒక్కడే ఉన్నాడంటే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే పరలోకమునందు ఉన్నాడు అంటారు. మనమంటాం ఒకడే దేవుడు అందరిలో ఉన్నాడు అంటాం. అది తేడా అండి భారతీయ సంస్కృతి. ఎందుకంటే భగవంతుడికి ఒక లోకం కాదు, అన్ని లోకాలు భగవంతుడే. ఆ దృష్టి ఇంకా విశాలమైన దృష్టి సనాతన ధర్మం అందిస్తున్నది. ఇది ఒక వైజ్ఞానికమైన సత్యం కనుక దీనికి వేదాంతం అని పేరు పెట్టారు. వేదాంతం అంటే ఏమిటో కాదు, ఒక వైజ్ఞానిక సత్యం. తెలుసుకో, విజ్ఞానంతో కూడిన సత్యాన్ని మనం వేదాంతం అంటున్నాం. సైన్స్ అర్థం అవడం ఎంత కష్టమో, సైన్స్ కంటే గొప్పదైన వేదాంతం కూడా అర్థం అవడం మహా కష్టం. అందుకే కష్టమైనా తెలుసుకోవలసింది అదే. అది తెలుసుకుంటే కానీ ముక్తి లేదు కనుక దాన్ని చెప్తున్నాం. కనుక మన శాస్త్రమన్నీ ఒకే దైవాన్ని చెప్తున్నాం. ఏకో దేవ, ఒకడే దేవుడు. దేవుడు అనగానే మళ్ళీ ఒక రూపం కాదు. దేవ అంటే స్వయం ప్రకాశ, ఇది అర్థం. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశ. ఆయన చేత ప్రకాశింపబడేవే అన్నీ. ఆయన ఎవరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు. ఆయన వల్ల మనందరం ప్రకాశిస్తున్నాం. ప్రకాశం అంటే చైతన్యం. కానీ సర్వ జగత్తులో ఆయన వ్యాపించి ఉన్నాడు గనక జగన్ నిర్వహణ జరుగుతుంది. సర్వజగత్తు అంటే మళ్ళీ అర్థం ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. సర్వజగత్తు అంటే ఏంటండి? మీరు చూస్తున్న భూమి, కనబడే నక్షత్రాలు ఇవేనా? వీటిలో మనం చూడలేని సూక్ష్మ ప్రపంచం చాలా ఉన్నది. అందులో ఎందరు దేవతలు ఉన్నారో, ఆ దేవతలు ఎంతెంతమంది ఈ లోకాన్ని నిర్వహిస్తున్నారో మనకు ప్రకృతి శక్తులు తెలుసు. ప్రకృతి శక్తులు నియమించేవాళ్ళు దేవతలు. ఆ దేవతలందరికీ ఆ దైవత్వం అనే శక్తి ఇచ్చినవాడు ఆయన.